గైస్, మీలో RX-100 బండి గురించి ఎంతమంది తెలుసు? ఆ రోజుల్లో 90s లో యమహా RX-100 బండి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. అయితే ఈ బైక్ ని ఎవరు తయారు చేశారు, అసలు ఇది ఇండియాలో ఎలా పాపులర్ అయింది, అలాగే ఇండియాలో ఇది ఎలా బ్యాన్ అయిందో ఫుల్ డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో చూద్దాం. గైస్, ఈ బండిని జపాన్ వాళ్ళు తయారు చేశారు. అయితే ఈ బండి అనేది ఇండియాలో నవంబర్ 1985 లో అయితే లాంచ్ అయింది. అయితే ఆ రోజుల్లో దీని ధర వచ్చేసి 20,000. అంటే ఇప్పటి ఇన్ఫ్లేషన్ తో పోల్చుకుంటే దీని ధర ఇప్పుడు 80,000తో సమానం. ఈ బండి యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తే ఇది 98cc 2-stroke ఇంజన్, 4-speed గేర్ బాక్స్ తో 11 bhp పవర్, 10.39 Nm టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ RX-100 బైక్ లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క వెయిట్ అని చెప్పొచ్చు. దీని వెయిట్ కేవలం 98 kgs మాత్రమే. ఈ బైక్ లైట్ వెయిట్ కావడం వల్ల ఈ బైక్ అయితే పాకెట్ రాకెట్ అనే నిక్ నేమ్ అయితే ఉంది. ఆ రోజుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బండికున్న క్రేజ్ ఎంతో మనకు తెలిసిందే. దానికి పోటీగా అయితే ఈ RX-100 బండి అనేది చోటు సంపాదించుకుంది. ఆ రోజుల్లో యూత్ కున్న పెద్ద డ్రీమ్ ఏంటంటే అదే RX-100 బండిని కొనాలనే డ్రీమ్. అయితే ఈ బండిని ఎక్కువగా రేసింగ్ లలో వాడేవాళ్ళు, మూవీస్ లలో స్టంటింగ్ చేయడానికి మరియు చేజింగ్ సీన్స్ లలో ఎక్కువగా అయితే ఈ RX-100 బండిని వాడేవాళ్ళు. ఎందుకంటే ఈ బండి లైట్ వెయిట్ కారణంగా ఈ బండి యొక్క అవుట్లుక్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని చెప్పొచ్చు. గాయ్స్, ఇప్పుడు ఇండియాలో ఇది ఎలా ఫేమస్ అయిందో చూద్దాం. గాయ్స్, ఇది ఫేమస్ కావడానికి కొన్ని కారణాలు ఏంటంటే దీని ఇంజిన్ మరియు ఎగ్జాస్ట్ సౌండ్. దీని ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉంటుందంటే ఒక 200cc బండి కొంటే ఏ విధమైన సౌండ్ అయితే వస్తుందో అలాంటి సౌండ్ అయితే ఈ బండి అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దీని సౌండ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది 100cc బైక్ అయినప్పటికీ చాలా మంది ఇది 100cc లేక 200cc అని తెలుసుకోవడానికి ఇంజన్ ఇప్పతీసి మరీ చూసేవాళ్ళట. వెరీ క్రేజీ. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి 110 km/h అయితే వెళ్తుంది. ఈ బండిని మోడిఫికేషన్ చేయడం చాలా ఈజీ కనుక ఇండియాలో యూత్ ఎక్కువగా మోడిఫికేషన్ చేసేవాళ్ళు. ఈ బండి యొక్క సైలెన్సర్లను మార్చడం, స్పేర్ పార్ట్స్ ని పూర్తిగా మార్చేసి న్యూ మోడిఫైడ్ బైక్ గా అయితే మార్చుకునేవాళ్ళు. దీని వల్ల ఈ బైక్ మీద ట్రాఫిక్ చలనాలు భయంకరంగా పడేవట. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ ఇది మార్కెట్లలో OLXలలో దాదాపు ₹1,00,000 వరకు అయితే దీని ప్రైస్ అయితే ఉంది. మరియు ఇప్పటికీ ఈ బండిని కొనడానికి అయితే యూత్ అయితే చాలా ఇష్టపడతారు. ఎందుకంటే ఈ బైక్ అనేది లైట్ వెయిట్, దీని ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ అనేది మామూలుగా ఉండదు. అందుకే ఇండియాలో ఇది చాలా పాపులర్ అయింది. గైస్, ఇప్పుడు ఈ బండి యొక్క డిస్అడ్వాంటేజ్ అయితే చూద్దాము. ఇందులో మనము ఎక్కువగా టాప్ స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఈ బండిని మనం కంట్రోల్ చేయలేము. మరియు ఒకరికంటే ఎక్కువ మంది కూర్చున్నా గానీ ఈ బండి లైట్ వెయిట్ కారణంగా ఈ బండిని మనం కంట్రోల్ చేయలేము. అంతేకాక మనము హై స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఈ బండి అనేది గాల్లోకి జంపింగ్ చేస్తుంది. ఇలా వెళ్లడం వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. ఈ బండిని ఎక్కువగా ఎవరు వాడేవాళ్ళంటే చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళు ఈ బండిని వాడేవాళ్ళని మరియు దొంగతనం చేసే వాళ్ళు ఎక్కువగా ఈ బండిని వాడతారని ఇండియాలో ఇప్పటికీ ఈ రూమర్ అయితే ఉంది. దీనివల్ల ఇండియాలో చాలా మంది ఈ బైక్ ని డేంజర్ బెల్ లాగా చూసేవాళ్ళు. ఈ బండి అయితే ఇండియాలో 1985 నుంచి 1996 వరకు అయితే ఇండియాలో రాజ్యాన్ని వెళ్ళింది. అయితే ఇప్పుడు ఇది ఇండియాలో బ్యాన్ కావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో యమహా కంపెనీ వాళ్ళు ఈ బైక్ ని రీప్రొడ్యూస్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటే మొదటగా కాలుష్యం. అంటే అనుకున్న దానికంటే ఎక్కువ పొల్యూషన్ ని ఈ బైక్ విడుదల చేయడం వల్ల, అలాగే ఈ ఇంజన్ రేషియో అనేది సరిగా లేకపోవడం వల్ల, మరియు దీని ఇంజన్ సౌండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఈ బండిని అయితే నిలిపివేశారు. ముఖ్యంగా ఈ బండి ఎక్కువ పొల్యూషన్ ని విడుదల చేయడం వల్ల ఈ బండిని అయితే యమహా కంపెనీ వాళ్ళు నిలిపేశారు. అయినా ఈ బండిని ఇండియాలో సెకండ్ హ్యాండ్ లో ₹1,00,000 పెట్టి మరీ కొంటున్నారు. ఎందుకంటే దీని యొక్క యాక్సలరేషన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది మరియు లో ఎండ్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి దీనివల్ల RX-100 అనేది 90s లో ఒక రాజులాగా ఏలింది. ఆ తర్వాత యమహా వాళ్ళు ఈ RX-100 బైక్ ని ఆపేసి దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ గా RX-135, RX-G లాంటి బైక్స్ ని తీసుకుని వచ్చిన RX-100 లాంటి క్రేజ్ అయితే ఈ బైక్స్ కి అయితే రాలేదు.
ఆ తర్వాత ఈ యమహా కంపెనీ వాళ్ళు స్పోర్ట్స్ బైక్స్ మీద అయితే ఎక్కువగా దృష్టి పెట్టారు. 2026లో మళ్ళీ ఈ RX100 బైక్ ని రీలాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎంతైనా RX100 తోపు. నేనైతే ఒకసారి నడిపాను. మీలో ఎంతమంది ఈ RX100 బండి నడిపారో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో.